శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు శుక్రవారం కనుక శుక్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం హిమకుందం మృడాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 29/12/2023 శుక్రవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, భద్రతిథి అయిన విధియ ఉదయం 6:49 వరకు ఉన్నది. పిమ్మట తదియ. పుష్యమి నక్షత్రం రాత్రి 2:24 వరకు ఉన్నది. పిమ్మట ఆశ్లేష నక్షత్రం. ఈరోజు వర్జ్యం పగలు 8:50 నుండి 10:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:25 వరకు. మరలా మధ్యాహ్నం 12:19 నుండి 1:03 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:30 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:26. నేడు శుక్రవారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయట అనుకూలం కాదు. మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్య లాభాన్ని సూచిస్తాయి. ఈరోజు శుభ సమయాన్ని పరిశీలిస్తే సూర్యోదయం నుండి 7:30 వరకు, 10:40 నుండి 11 వరకు, మరలా సాయంత్రం 5:30 నుండి 6 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్తం నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.